హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక ఈ వారం హౌస్లో మనం చూసుకుంటే కింగ్ ఆఫ్ ది హౌస్గా అయితే నబీల్ అయితే రావడం జరిగింది. అయితే చీఫ్ కంటెండర్స్గా సెలెక్ట్ అయిన పృథ్వీరాజ్ వర్సెస్ నబీల్ వీళ్ళిద్దరి మధ్య ఎవరు చీఫ్ అవుతారనే దానిపై బిగ్ బాస్ అయితే హౌస్ మేట్స్ చేతిలో పెట్టడం జరిగింది. ఎప్పుడు మనం ప్రతి వీక్ చూసినట్టే. అయితే హౌస్ మొత్తం ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ ఏంటి అంటే నబీల్‌ని న్యూ చీఫ్ ఆఫ్ ది హౌస్‌గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ హౌస్‌మేట్స్ అందరూ కూడా నబీల్‌కే ఓట్ చేశారు న్యూ చీఫ్‌గా. సో, ఫైనల్‌గా న్యూ చీఫ్ ఆఫ్ ది హౌస్‌గా నబీల్ అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో పెద్ద బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఈసారి ఇద్దరు చీఫ్‌లు అయితే ఉండరు. హౌస్‌మేట్స్ మొత్తానికి కలిపి ఒక్క చీఫే ఉంటారు. అది కేవలం నబీల్ మాత్రమే. అందుకే అన్నాను కింగ్ ఆఫ్ ది హౌస్ అని. సో, నెక్స్ట్ మనం చూసుకుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌గా వెళ్ళబోతున్న 8 మంది ఎక్స్ వాళ్ళలో నుంచి వాళ్ళ గ్రూప్‌కి ఒక చీఫ్ అయితే బిగ్ బాస్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వైల్డ్ కంటెస్టెంట్స్ వర్సెస్ అలాగే హౌస్‌మేట్స్ వీళ్ళిద్దరి మధ్య ఈసారి టాస్క్‌లనేవి బిగ్ బాస్ అయితే ప్లాన్ చేస్తాడు. సో, ఈ విధంగా హౌస్‌లో నెక్స్ట్ జర్నీ అనేది సాగబోతుంది హౌస్‌మేట్స్‌ది. ఇక మరి కింగ్ ఆఫ్ ది హౌస్‌గా నిలిచిన నబీల్ మరి హౌస్‌ని ఎలా లీడ్ చేస్తాడు? తనకి ఆ క్యాపబిలిటీ ఉంది కాబట్టి సో, బెస్ట్‌గా లీడ్ చేస్తాడా? ఎలా లీడ్ చేస్తాడనే దానిపై చాలామంది ఆడియన్స్ కూడా ఉత్కంఠంగా అయితే వెయిట్ చేస్తున్నారు. అలాగే హౌస్‌మేట్స్ కూడా చూస్తున్నారు హౌస్‌లో ఉన్నవాళ్ళు. నబీల్ ఎలా లీడ్ చేస్తారో చూడాలని. సో, ఈ విధంగా ఫైనల్‌గా న్యూ చీఫ్ ఆఫ్ ది హౌస్‌గా నబీల్ అయితే రావడం జరిగింది. మరి నబీల్ న్యూ చీఫ్ ఆఫ్ ది హౌస్‌కి రావడంపై మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇక ఉంటా. బాయ్ బాయ్ గైస్.